పోటీ పరీక్షలకి అకాడమిక్ పరీక్షలకి చాలా తేడా ఉంది. అకాడమిక్ పరీక్షల్లో చాలామంది పాస్ అవుతారు, అతి తక్కువగా ఫెయిల్ అవుతారు. పోటీ పరీక్షల్లో అతి అరుదుగా పాస్ అవుతారు, అనేక మంది విఫలమవుతుంటారు. చాలా తెలివిగల వాళ్ళు కూడా చాలా కష్టపడి కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పరీక్షల్లో ఏదో ఒక స్థాయిలో వెనక్కి తిరగాల్సి వస్తుంది. అంటే పోటీ పరీక్షలో విఫలమైతే జీవితంలో విఫలమైనట్టేనా? ఖచ్చితంగా కాదు. యాక్చువల్గా పోటీ పరీక్షలో పోటీ పడి హార్డ్ వర్క్ చేసి గెలిచేది అందరూ కూడా యావరేజ్ మైండెడ్ పీపులే. ఎవరైతే ట్రూ ఇంటలెక్చువల్స్ ఉంటారో, మేధావులు ఉంటారో, జీవితంలో గొప్పగా ఇన్నోవేటివ్గా థింక్ చేసి వాళ్ళ స్థానాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఈ నిజం తెలిస్తే పోటీ పరీక్షల్లో ప్రిలిమ్ స్థాయిలో కానీ, మెయిన్ స్థాయిలో కానీ, ఇంటర్వ్యూ స్థాయిలో కానీ విఫలమయ్యామనే బాధ అస్సలు ఉండదు. కొన్నిసార్లు పోటీ పరీక్షలు అంటే మనం కొండలాగా ఎదిగితే అవి చిన్న రాయిలాగా కనిపిస్తాయి అన్నమాట. అంత చిన్నవి ఆ పరీక్షలు. ఆ పరీక్షల్లో ఉదాహరణ నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది. దాన్ని చూసి డిసప్పాయింట్ అయ్యి ఎంతోమంది ఈరోజంతా డిప్రెషన్లోనే ఉన్నారు. నాకే కొన్ని వందల కాల్స్ కానీ రకరకాల సంఘటనలు కానీ జరిగాయి. సో ఇంత ఆలోచించడం కరెక్టా? నిజంగా మన జీవితం పణంగా పెట్టి ఒక 6 నెలలో, సంవత్సరం, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో ఒకటే పరీక్ష మీద కష్టపడుతూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రెగ్యులర్ క్యాలెండర్ ఉండదు. 3 ఏళ్లకో, 5 ఏళ్లకో, 4 ఏళ్లకో ఒకసారి పడతాయి. దానిలో 400, 500 పోస్టులు ఉంటాయి. ఆంధ్రాలో అయితే 100, 150 ఉంటాయి. దానికోసం చేసే ఉద్యోగాలు మానుకుని, ఫ్యామిలీస్ వదిలేసుకుని అన్నీ చేస్తాం. కానీ అదే అంతం అని మాత్రం అనుకోకూడదు. దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. నాకు ఒక్కోసారి నిజంగా సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ నేను కోచింగ్ ఇచ్చినా, నేను గైడెన్స్ ఇచ్చినా అవి మాత్రం నాకు ఎండ్ అనిపించదు. సో దాన్ని నేను ఒకసారి ప్రూవ్ చేయడానికి నేను కూడా ఒకసారి చేసి చూసి వదిలేసి ఇంకొక రంగంలోకి వచ్చాను. సో ఎవరైనా సరే అంటే మనం ఒక రంగంలో కష్టపడి చివరి దాకా వచ్చి దానిలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏ రంగంలోకి వెళ్ళినా నెక్స్ట్ ఇంకో ఏ రంగంలోకి వెళ్ళినా స్క్రాచ్ నుంచి మనం వదిలిపెట్టేసినా మనం సక్సెస్ అయ్యే వస్తామన్నమాట. ఇక్కడ నాకు చాలా గొప్ప గొప్ప ఉదాహరణలు గుర్తొస్తాయి. ఒక కష్టపడే వ్యక్తి జీవితంలో ఎక్కడ వదిలేసినా మళ్ళీ పైకి రాగలడు. అంతేగాని పోటీ పరీక్షలో ప్రిలిమ్స్ బాగా రాలేదనో, మెయిన్స్ బాగా రాలేదనో డిసార్టన్ అయిపోయి అసలు ఈ జీవితం ఎందుకు అని ఆలోచించడమో, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలని టెన్షన్ పడిపోవటం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంత ఈ రంగంలో కష్టపడితే ఇంకే రంగంలో కష్టపడినా మనం నెంబర్ 1 అవుతాము అని ఒకసారి నమ్మండి. అండ్ చాలాసార్లు అనిపించుద్ది చాలా రంగాల్లో కష్టపడిన వాళ్ళందరూ కూడా మనకంటే ఎక్కువ కష్టపడిపోయారు. కాదు, ఈ రంగం కాకపోతే ఇంకో రంగం ఉంటుంది, ఇది కాకపోతే ఇంకొక స్కోప్ ఉంటుంది లైఫ్లో. దాన్ని చూసి డిసార్టన్ అయిపోయి నెక్స్ట్ ఏంటి నా లైఫ్ అందరూ ఏమని అనుకుంటారేమో. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోగానే ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మార్క్స్ వస్తాయి, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, దాని కీ ఎలా ఉంది, కీలో 2 మార్కులు ఎక్కువ పెరిగితే బాగుండు, ఆ కీ బాగుందా, ఈ కీ బాగుందా, ఇవన్నీ కూడా కొంతవరకే మనిషిని ఇంపాక్ట్ చేయాలి. మన జీవితం మాత్రం పోటీ పరీక్ష కాదు. జీవితం చాలా చిన్నది, జీవితం చాలా అరుదైంది, జీవితం చాలా అందమైంది. దాన్ని మొత్తం మన యూత్ మొత్తం మెయిన్గా 20 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు వరకు దీనిలోనే పెట్టేసి దీనికి అంకితం అయిపోయి దీనిలోనే కొట్టుమిట్టాడుతూ ఇదే ఒక భ్రమలో బతకడం కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా మనిషి కన్నా అది గొప్ప కాదు, మనకంటే అది గొప్పది కాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రంగం కన్నా ఇంకా అనేక రంగాలు, మనం చేయాల్సిన రంగాలు, మన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రంగాలు చాలా ఉన్నాయి. రాను గవర్నమెంట్ సర్వీసెస్ గొప్పే, నేను కూడా దానికి కోచింగ్ ఇస్తాను. కానీ గవర్నమెంట్ సర్వీసెసే అంతం కాదు. అంతకంటే గొప్ప సర్వీసులు భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అంతకంటే గొప్పగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రజాసేవలు అంతకంటే ఎక్కువగా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా కేవలం మనం ఒక తహసీల్దార్ కాలేదనో, ఒక గ్రూప్ 1 ఏసీటీఓనో, లేకపోతే ఒక గ్రూప్ 1 సిటీఓనో, డిఎస్పీనో కాలేదనో, డిప్యూటీ కలెక్టర్ కాలేదనో, లేకపోతే కలెక్టర్ కాలేదని ఏంటిది ఇలా ఆలోచించడం పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఒక మనిషిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నాను, ఒక మంచి గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నాము అని చెప్పి దాన్ని నమ్మండి. ప్రపంచంలో అందరూ ఐఏఎస్లే బతకట్లేదు, అండ్ ప్రపంచంలో అందరూ ప్రైమ్ మినిస్టర్, సీఎంలే బతకట్లేదు. ప్రతి ఒక్కరికి లైఫ్ ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనకి ఒక కాంక్ష ఉంటుంది అనమాట. మనకు ఒక స్టేటస్ రావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మనకు ఒక అధికారం కావాలని. కానీ అన్నిటికన్నా గొప్ప ఏంటి తెలుసా? మనతో మనం రీకన్సైలే బతకటం, మన కోసం మనం బతకటం. ఇన్ఫ్యాక్ట్ పవర్ కోసం బతికేవాళ్ళు, అధికారం కోసం బతికేవాళ్ళు, స్టేటస్ కోసం బతికేవాళ్ళు ఏదో ఒక రోజు నిరాశ పడవచ్చు. కానీ మన కోసం మనం బతికితే ఏ రోజు ఆ నిరాశ రాదు. సో దీన్ని నమ్మండి.